ప్రార్థన కొరకై సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని కలిసి అందరం చదువుకుందాం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో సహాయపడినందుకు స్తుతిస్తుంటున్నాం. ప్రభువా, మేము ప్రార్థనలో ప్రవేశించక మునుపు చదవబడిన వాక్యములో నుంచి ప్రార్థన కొరకై మాకు కావలసిన నీ మాటలు మాకు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు బలపరచుము, నీ మహిమ కొరకు వాడుకునము. చేరవచ్చిన మీ బిడ్డలకై స్తోత్రాలు. ఇంకెవరైనా వస్తుంటే నడిపించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము ప్రార్థన కొరకై గత కొద్ది వారాలుగా సార్వత్రిక సంఘ వాగ్దానములోనే 2వ వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నాం. దావీదు సమస్తాన్ని సంపాదించుకున్నాడు లేక రక్షించుకున్నాడు అని మనం చదివినప్పుడు ముందు దావీదు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు అని చెప్పుకున్నాం. దావీదు సమస్తాన్ని పోగొట్టుకోవడానికి గల కారణాలు ఏంటో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి కారణము తన యొక్క సొంత ఆలోచన అని చెప్పుకున్నాం. దావీదు ఇశ్రాయేలు దేశంలో ఉంటే సౌలు ఏ రోజైనా నన్ను చంపుతాడు అని అనుకొని నేను ఫిలిస్తీన్ల దేశానికి పోతే నేను క్షేమంగా ఉంటాను అని అనుకున్నాడు. అనుకోవడం అంటే ఆలోచన. దావీదు యొక్క సొంత ఆలోచన, సొంత తలంపు దావీదు సమస్తాన్ని నష్టపోవడానికి మొదటి కారణం అని చెప్పుకున్నాం. ఇక రెండవది, దావీదు రాజును ఆశ్రయించాడు, రాజును నమ్ముకున్నాడు. బైబిల్లో మనకు తెలుసు, మనుషులను కానీ రాజులను కానీ నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పుకున్నాం. మనుషులు ఈరోజు ఉంటారు, రేపు ఉండకపోవచ్చు. మనుషులు శాశ్వతం కాదు, శాశ్వతుడు దేవుడు. దేవుని నమ్మితే దేవుడే మనకు సహాయం చేస్తాడు. కనుక దేవుని కంటే మనుషులు మనకు సహాయం చేస్తారని దేవుణ్ణి పక్కకు పెట్టి మనుషులను ఆశ్రయిస్తే చివరికి దావీదు వలె మనం సమస్తాన్ని పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది అని 2వ సంగతి మనం చెప్పుకున్నాం. పోయిన వారం 3వ సంగతి చెప్పుకున్నాం. 3వ సంగతి ఏంటంటే, దావీదు ఆకీషు రాజుకి ఏమైపోయాడు? దాసుడైపోయినాడు. వాస్తవంగా దావీదుని దేవుడు రాజుగా అభిషేకించాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకి దావీదు రాజుగా ఉండి ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించాలి, శత్రువు చేతిలో నుంచి ఇశ్రాయేలు దేశాన్ని కాపాడడం దేవుని ఉద్దేశమైతే, దావీదు తాను తప్పిపోయి సొంత ఆలోచనతో తప్పిపోయి చివరికి ఒక శత్రువు రాజుకి ఏమైపోయినాడు? దాసుడైపోయాడు అని చెప్పుకున్నాం. దేవుని పిల్లమైన మనము శత్రువుతో ఎప్పుడు రాజీ పడకూడదు, శత్రువుకి లోబడకూడదు, శత్రువుని ప్రేమించకూడదు. శత్రువు అంటే మనకు కీడు చేసిన వారిని కాదు. మన శత్రువు బైబిల్లో ఫస్ట్ సాతానుడు, అపవాది మన శత్రువు. అందుకే మీ శత్రువైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు అని పేతురు రాసినాడు. తర్వాత మన శత్రువు ఎవరంటే లోకం.
యాకోబు పత్రికలో చదువుతాం 4:4లో, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగురా, ఈ లోకాన్ని ఎవరు ప్రేమిస్తారో వారికి దేవుడు శత్రువు అని. దేవునికి లోకము శత్రువే, దేవుని పిల్లలకి లోకము కూడా శత్రువే. ఈ లోకము యేసుక్రీస్తుని ప్రేమించలేదు, ద్వేషించింది. దేవుని పిల్లల్ని లోకం కూడా ద్వేషిస్తుంది. మూడవది, మన శరీరమే మనకు శత్రువు. అందుకే పౌలు గలతీ పత్రికలు అంటాడు, శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి ఎప్పుడు విరోధంగా అపేక్షించును అన్నాడు. శరీరము, ఆత్మ ఈ రెండు మన దేహంలోనే ఉంటాయి. శరీరం అంటే మళ్ళీ ఇట్లా అనుకునేరు, కాళ్ళు చేతులు ఇవి అనుకునేరు, అవి కాదు. శరీరం అన్నప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే శరీర స్వభావం. అందుకే ఏమంటాడంటే పౌలు కొలసీలకు రాస్తూ, భూమి మీదనున్న మీ అవయవములు అని అవయవాలంటే అనగాని వివరించేటప్పుడు ఏం చెప్పాలా? చేతులు, కాళ్ళు, కళ్ళు, నోరు, ముక్కు ఇవి చెప్పాలా. కానీ ఆయన ఏమంటాడు, అనగానే జారత్వము, తర్వాత దొంగతనము, అపవిత్రత, శరీరము ద్వారా జరిగే కార్యాలు చెప్తాడు ఆయన. అంటే శరీరము అంటే మనకు కనిపించే ఈ అవయవాలని కాదు. కొంతమంది ఏం చెప్తారంటే, నీ చెయ్యి నిన్ను అభ్యంతర పెడితే చెయ్యి ఏం చేయమనుంది, నరికేయమనుంది, నరికేసుకుందామా? బైబిల్లో యేసు ప్రభు కొన్నిసార్లు ఆయన చెప్పిన మాటలు ఆత్మీయ అర్థముతో చెప్పినాడు. అంతేగాని ఇప్పుడు ఈ చెయ్యి నరికేసుకున్నాము, కళ్ళతో చూసి పాపం చేయమా? కళ్ళు పీకేసుకుంటాము, హృదయంలో ఆలోచించి చేయమా? మరి గుండె కోసేసుకుందాము లోపల. కాబట్టి మనిషి శరీరము అన్నప్పుడు శరీర స్వభావం మనలో ఉంది. ఆదాము నుంచి వచ్చిన ఏ స్వభావం అయితే ఉందో అది మనలో పనిచేస్తూ ఉంది. మనలో 2 నియమాలు ఎప్పుడూ ఉంటాయి, మనం గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువుని నమ్మిన వెంటనే మనలో ఆత్మ ఉంది, జీవిస్తూ. రెండవది శరీరం కూడా, శరీరం అంటే శరీర స్వభావం అన్నమాట, అది మనలో పనిచేస్తూ ఉంటుంది. ఆత్మ ఏమంటుందంటే దేవుని కొరకు జీవించాలి, పాపము చేయకుండా పవిత్రంగా ఉండాలి అంటుంది. కానీ శరీర స్వభావం ఉంటుంది, అసలు నువ్వు ఎట్లుంటావు, ఉండలేవు కదా అంటుంది. అట్లా ఉండడం కష్టం కాబట్టి అప్పుడప్పుడు నా కోరికలు కూడా నెరవేర్చుకోవాలని శరీరం మనల్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి ఈ రెంటి మధ్యకి ఎప్పుడు ఏం జరుగుతుంది, విరోధమే. కాబట్టి శరీర స్వభావం అనేది మనకు విరోధంగా పనిచేస్తుంది. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయంలో అంటాడు, శరీర స్వభావము గలవారు దేవునికి లోబడరు, దేవుని ధర్మశాస్త్రానికి కూడా లోబడనేరరు అంటాడు పౌలు. కాబట్టి అందుకనే ఈ శరీర స్వభావం అనేది మనకు విరోధమైంది. వీటిని జయించాలంటే బైబిల్లో దేవుడు 3 సూత్రాలు చెప్పినాడు. అపవాదిని జయించాలంటే దేవునికి లోబడాలి, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. దేవునికి మనం లోబడితే అపవాది మనం చూస్తే భయపడతాడు. రెండవది లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించాలంటే యోహాను 1వ పత్రిక 2:15 అంటాడు, మీ లోకాన్ని ప్రేమించకూడదు అంటాడు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకూడదు. లోకాన్ని జయించాలి అంటే మనం చేయాల్సిన పని దేవుణ్ణి ప్రేమించాలి, లోకాన్ని ప్రేమించకూడదు. లోకాన్ని ప్రేమించకపోతే మనం లోకాన్ని జయించేస్తాం. తర్వాత శరీర స్వభావాన్ని జయించాలంటే గలతీ పత్రికలో ఆత్మచేత నడిపించబడాలి. అక్కడ పౌలు అంటాడు, ఏమంటాడు, మీరు ఆత్మచేత నడిపించబడేవారైతే శరీరేచ్ఛలు నెరవేర్చాలి, అది జయించడం. కాబట్టి మనము దేవునికి లోబడితే అపవాదిని జయిస్తాం, దేవుని ప్రేమిస్తే లోకాన్ని జయిస్తాం, ఆత్మకు లోబడి ఆత్మను అనుసరించి నడుచుకుంటే శరీరాన్ని కూడా జయిస్తాం.
ఇక్కడ సమస్య ఏంటంటే మనం దేవునికి లోబడం, అందుకే అపవాదికి లొంగిపోతాం. మనము దేవుని ప్రేమించాం, అందుకే లోకము దగ్గర ఓడిపోతాం. మనము ఆత్మానుసారంగా నడుచుకోం, అందుకే శరీరానికి లొంగిపోతాం. ఇప్పుడు చాలామంది సమస్య అదే. అందుకే లొంగిపోయి ఏమైపోయినారంటే శరీర సంబంధులుగా తయారైపోయినారు. కాబట్టి ప్రియులారా, మనము దావీదు వలె శత్రువుకి లోబడకూడదు. శత్రువుకి మనము చోటు ఇవ్వకుండా, రాజీ పడకుండా దేవుని పిల్లమైన మనము జీవితాన్ని కలిగి ఉండాలి. దావీదు నష్టపోవడానికి 3 కారణాలని చెప్పుకున్నాం. ఒకటి సొంత ఆలోచన, రెండవది రాజును ఆశ్రయించడం, మూడవది శత్రువైన రాజుకి లోబడి పోవడం. ఈరోజు 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 27వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం. 27వ అధ్యాయం 7వ వచనం నుంచి చదవండి. దావీదు ఫిలిష్తీయుల దేశంలో కాపురం ఉండిన కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు. అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీయుల మీదను గెజేరీయుల మీదను అమాలేకీయుల మీదను పడిరి. ప్రయాణస్తులు పోవు మార్గమున సూరు నుండి ఐగుప్తు వరకునున్న దేశంలో వారు పూర్వము కాపురం ఉండగా దావీదు ఆ దేశస్థులను హతము చేసి మగవానినేమి ఆడుదానినేమి ఎవరిని సజీవులుగా విడవక గొర్రెలను, ఎడ్లను, గార్ధబొమ్మలను, ఒంటెలను, వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషు నొద్దకు వచ్చెను. 7వ వచనంలో దావీదు ఫిలిష్తీయుల దేశంలో ఉన్న కాలము చెప్పబడింది. 1 సంవత్సరము 4 నెలలు. సంవత్సరము 4 నెలలు ఫిలిష్తీయుల దేశంలో ఉన్నాడు. అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడో 8, 9 వచనాల్లో మనం చూస్తాం. దావీదు ఏం చేస్తున్నాడు? గెషూరీయుల మీద, గెజేరీయుల మీద, అమాలేకీయుల మీద పడి ఆ ప్రాంతంలో ఉన్న మగవారిని, ఆడువారిని విడవకుండా గొర్రెలను, ఎడ్లను, గాడిదలను, ఒంటెలను అన్నిటినీ దోసుకొని ఎక్కడికి వస్తున్నాడు? ఆకీషు దగ్గరకు వస్తున్నాడు. ఇప్పుడు 10వ వచనం. ఆకీషు, ఇప్పుడు మీరు దండెత్తి దేశంలో జొరబడితిరా అని దావీదును అడిగిగా దావీదు యోధా దేశమునకును యెరహ్మెయేలీయుల దేశమునకును కెనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జొరబడితిమనెను. 8, 9 వచనాల్లో ఏ ప్రాంతానికి వెళ్ళి దోసుకొని వచ్చారో మనం చదువుతాం. 10వ వచనంలో ఆకీషు అడిగితే ఈయన ఎక్కడ జొరబడ్డానని చెప్తున్నాడు? యోధా దేశము యెరహ్మెయేలీయుల దేశం అంట, కెనీయుల దేశం అంట. ఆ ప్రదేశంలో మేము జొరబడ్డామని చెప్తున్నాడు. అంటే ఆయన వెళ్ళి దోసుకొని వచ్చేది ఒక ప్రాంతం, చెప్పేది మరో ప్రాంతం అని చెప్తున్నాడు. ఎందుకు అట్లా చెప్పినాడు అంటే ఈయన అన్యరాజు కాబట్టి నిజం చెప్తే తనకేం కీడు చేస్తాడో అనుకున్నాడు. దావీదు ఒక ప్రాంతం పోతున్నాడు, దోసుకొని వచ్చి ఇంకో ప్రాంతానికి పోయి వచ్చానని చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే దావీదు చేసేది ఒకటి, చెప్పేది మరొకటి అయిపోయింది. అందుకే ఒక వ్యక్తి తప్పిపోయిన తర్వాత ఒక తప్పు చేసినవాడు ఇంకెన్ని తప్పులైనా చేస్తూనే ఉంటాడంట. బైబిల్లో చూడండి, అబ్రహాం ఐగుప్తుకు పోయినాడు,
ఐగుప్తుకు పోయిన అబ్రాహాము నువ్వు చెల్లెలని చెప్పమన్నాడు. రెండో తప్పుకు దిగజారినాడు. తర్వాత శారా దేవుణ్ణి ఏం చేసిందంటే అనుమానించింది హృదయంలో. అనుమానించి నవ్వింది. శారం ఎక్కడుందంటే గుడారములు ఉంది అని చెప్పినాడు అబ్రాహాము. అయితే మీదడికి వస్తాను, శారా చేతులు ఎవరు ఉంటారు, కుమారుడు ఉంటాడని చెబితే ఆమె లోపల ఉండి నవ్వుకుంటుంది. దేవుని మాటను అనుమానించి నవ్వుకుంటూ లోపల శారీ ఎందుకు నవ్వుతుంది అంటే మళ్ళీ రెండవ తప్పు ఏమనేది, నేను నవ్వలేదు అనేది. అంటే ఒక తప్పు చేసి దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకొక తప్పుకు రెడీ అయిపోయింది. బైబిల్లో గెహాజీ నయమాన్ దగ్గరికి పోయినాడు, అన్నీ తెచ్చుకున్నాడు. వెళ్ళేటప్పుడు పరిగెత్తుకుంటూ పోయి అక్కడేం చెప్పాడు, నయమానికి అబద్ధం చెప్పినాడు, ఎలీషా నన్ను పంపించినాడని చెప్పినాడు. ఇప్పుడే ఇద్దరు యవనస్తులు వచ్చారు అని చెప్పినాడు, వాళ్ళకి ఫలానా వస్తువులు కావాలని పంపించినాడని చెప్పినాడు. అక్కడ అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలీషా అడిగినాడు, గెహాజీ ఎక్కడికి పోయి వచ్చా. ఒక తప్పు చేసినోడు ఇంకెన్నేం చేస్తాడు, అందుకనే నేను ఎక్కడికి పోలేదని రెండో తప్పుకు రెడీ అయిపోయినాడు. దావీదు బెత్షెబాతో పాపం చేసినాడు, దాన్ని కవర్ చేసుకోవడానికి ఊరియాను కూడా చంపడానికి రెడీ అయిపోయినాడు. ఒక తప్పు చేసిన వ్యక్తి ఇంకెన్ని తప్పులైనా చేయడానికి సిద్ధమైపోతాడు. దావీదు ఎప్పుడైతే ఇజ్రాయేలు దేశం నుంచి సొంత ఆలోచనతో ఫిలిస్తీన్ల దేశానికి వచ్చాడో, వచ్చిన కానుంచి ఒకదాని అంటే ఒకటి తప్పులు చేస్తూనే వస్తున్నాడు. దేవుని ఉద్దేశము నుంచి తప్పిపోయిన వ్యక్తి ఎన్ని తప్పులైనా చేయడానికి సిద్ధపడతాడు. మనము ఇప్పుడు ప్రస్తుతం లోకంలో చూసేది కూడా అదే. ఒక తప్పు చేసి ఆ తప్పును కవర్ చేసుకోవడానికి ఏం చెప్తారు అబద్ధాలు. అందుకనే ప్రియులారా, దావీదు నాలుగవదిగా నష్టపోవడానికి నాలుగవ కారణం ఏంటంటే ఆయన వెళ్ళింది ఒక ప్రాంతం, వెళ్ళొచ్చింది ఒక ప్రాంతం అని చెప్తున్నాడు. అంటే ఆయన చెప్పేదానికి ఆయన చేసిన దానికి ఏం పొంతనే లేకపోయింది. ఈ రోజుల్లో కూడా చాలామంది ఎట్లుంటారంటే ప్రియులారా, చేసేది ఒకటి చెప్తారు, చెప్పేది ఒకటి చెప్తారు. మనం ఏమని చెప్తాం చెప్పండి? ఎవరు మీరు అంటే దేవుని బిడ్డలమని చెప్తాం కదా. దేవుని బిడ్డలు ఎట్లుంటారు? దేవుని బిడ్డలు ఎట్లుంటారు? దేవుని పోలి నడుచుకుంటారు, కానీ దేవుని బిడ్డలు అని చెప్తాం. అందుకే ఎఫెసీ 5:1 అంటాడు, మీరు దేవుని పోలి నడుచుకొనుడి అంటాడు. దేవుని పిల్లలు దేవుని పోలికలో ఉండాలి, దేవుని యొక్క సుగుణాలు మనలో ఉండాలి. దేవుని పిల్లలని చెప్తాము, కానీ ఆ సుగుణాలు మనలో కనిపించవు. మీరెవరు అంటే మేము పరిశుద్ధులం అని చెప్తాము కదా. పదాలు భలే ఉపయోగిస్తాం మనం. మేము పరిశుద్ధ జనం, ఆరాధనలు అయితే భలే వల్లిస్తాం కదా, దేవా పరిశుద్ధ జనముగా చేశామని. కానీ చెప్పడం మేము చెప్తే కానీ జీవితంలో అట్లాంటి జీవితం అనేది జీవించకపోతే మనం కూడా దావీదులాగా తప్పిపోయిన వాళ్ళమే. మనం చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండాలి. పొంతన ఉండకపోతే మనం వేషధారులమని గుర్తుపెట్టుకోవాలి. అందుకే దావీదు ఏమైపోయినాడంటే వేషధారి అయిపోయినాడు. నేను అనుకుంటాను దావీదుకు ధర్మశాస్త్రం తెలుసు. 1వ కీర్తన 3వ వచనంలో దావీదు దివారాత్రులు ఏం చేస్తాడు? వాక్యం ధ్యానిస్తూనే ఉంటాడు. మరి సంవత్సరము 4 నెలలు ఫిలిస్తీన్ల దేశంలో ధర్మశాస్త్రం మర్చిపోయింటాడా? అక్కడ కూడా ఇది చదువుతూనే ఉన్నాడు, కానీ చేసేది చేస్తూనే ఉన్నాడు. ఈ దినాల్లో క్రైస్తవులు కూడా ఇది చదువుతారు, ఇది చేసేది చేస్తారు, ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు, మళ్ళీ చేసేది చేస్తారు. దావీదు అట్లా తయారైపోయినాడు. మంచోడే దావీదు, కానీ తప్పిపోయిన తర్వాత దావీదులో కొన్ని బలహీనతలు మనకు కనపడుతున్నాయి. ఎందుకు ఇవన్నీ బైబిల్లో దేవుడు రాయించాడంటే వారిలాగా మనము జీవించకుండా జాగ్రత్త పడడానికి. దావీదు సమస్తాన్ని నష్టపోవడానికి 4వ కారణము ఆయన చేసేది ఒకటి చేసి
చెప్పేది ఒకటి చెప్తున్నాడు. బైబిల్లో చూడండి, ఆదికాండము 27వ అధ్యాయం. ఇక్కడ యాకోబును కూడా అదే చూస్తాం. ఆదికాండము 27వ అధ్యాయం 27వ అధ్యాయము 17వ వచనమును చదవండి. తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడకు యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరివని అడిగాను. ఈయనకు కనపడదు కదా మందదృష్టి ఇస్సాక్కి. భోజనం తీసుకొని, రుచిగల భోజనం తీసుకొని వచ్చినాడు యాకోబు. వచ్చి ఏమన్నాడంటే నా తండ్రి అనేసరికి ఇస్సాకు పాపం మందదృష్టి కాబట్టి ఏమి నా కుమారుడా అని ఇంకొక మాట అన్నాడు. ఎవరు నువ్వు అన్నాడు. అప్పుడు యాకోబు అంటాడు 19వ వచనం. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము. అరే ఎంత బాగా చెప్తున్నాడు కదా. ఎవరని చెప్పాడు? ఏశావు అని చెప్పినాడు. యాకోబు అయ్యుండి పేరేం చెప్తున్నాడండి? ఏశావును అని చెప్పినాడు. ఎవరితో చెప్పినాడు? తండ్రితో. తండ్రినే మోసం చేయడానికి రెడీ అయిపోయాడు. కాబట్టి ఏశావును అన్నాడు. ఇంకేమన్నాడంటే నువ్వు నాతో చెప్పిన ప్రకారము. ఈయనేం చెప్పాడు? మందకెళ్ళి మేకను తెచ్చి వధించి వండి పెట్టమన్నాడా? ఈయన చేసింది ఒకటి, చెప్పింది ఏమని చెప్తున్నాడు? నేను నువ్వు చెప్పినట్లే చేశాను అన్నాడు. తర్వాత ఏమన్నాడు? 20వ వచనం చదవండి. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఎంత శీఘ్రముగా అది నీకేట్లు దొరికినని అడుగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. ఏమని చెప్పాడండి? ఇంత త్వరగా ఎట్లా నీకు ఇవన్నీ దొరికినాయి? ఇంత శీఘ్రముగా అది ఎట్లా దొరికింది అంటే నేనేం చెప్తాడు? నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే రప్పించాడండి. ఈయన చెప్పేదానికి ఆయన చేసిన దానికి పొంతనే లేకుండా మాట్లాడుతున్నాడు. నువ్వు చెప్పినట్లు చేశాను అంటున్నాడు, చేయలేదు. దేవుడు ఇంత శీఘ్రంగా ఎట్లా తీసుకుని వచ్చావు ఈ వంటను సిద్ధపరిచి అంటే దేవుడు దాన్ని రప్పించాడు, నేను పట్టుకొచ్చినా అని చెప్తున్నాడు. మందలోంచి తెచ్చినాడు, దేవుడు రప్పించాడని చెప్తున్నాడు. అంటే యాకోబు చేసింది ఒకటి, యాకోబు తండ్రితో చెప్పేది మరొకటి చెప్తున్నాడు. ప్రియులారా, యాకోబు అనుకున్నాడు ఆశీర్వాదం పొందడానికి నేను ఇట్లా చెయ్యాలి అనుకొని చేశాడు, కానీ ఆశీర్వాదానికి బదులుగా నష్టాన్నే తెచ్చుకున్నాడు. నిజంగా తండ్రి ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదం పొందాడు అంటారు యాకోబు. చాలామంది పొందారని చెప్పడం కూడా నేను విన్నాను. తండ్రి ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదం ఆయనకు నిజమైన ఆశీర్వాదం దొరకలేదు. మీరు 32వ అధ్యాయానికి వచ్చేసరికి దేవునితో పెనుగులాడుతూ అప్పుడు అంటాడు ఏమని, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అంటాడు. మరి ఆశీర్వాదం పొంది ఉంటే అక్కడెందుకు అడుగుతున్నాడు? మళ్ళా ఇప్పుడు పొందింది ఆశీర్వాదం కాదు, నష్టం. ఆశీర్వాదం పొందినోడు సంతోషంగా ఉండాలి, కానీ ఇప్పటి నుంచి యాకోబుకి టెన్షన్ పెరిగింది. ప్రియులారా, మనము చేసేది ఒకటి చెప్పేది ఒకటి ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకేమైంది? ఇంకా కలవరం ఎక్కువైతే అంతే. తండ్రితో ఆయన చేసింది ఒకటి చెప్పేది ఒకటి చేసి చివరికి ఏమైంది? అన్న కోపగించుకొని చంపుతాడనేసరికి ఇంకా కలవరం లేచి ఇప్పుడు తండ్రి ఇంటిని విడిచిపెట్టి ఏమైనాడు? మామగారింటికి పారిపోవలసిన పరిస్థితి. మామగారింటికి అడిగిపోయిన తర్వాత అక్కడ పడిన బాధలు చిన్నవి కాదు. 20 సంవత్సరాలు నానా యాతన పడ్డాడు.
యాకోబు అంటాడు, పగులు ఎండకి ఎండాను, రాత్రి మంచుకు తడిశాను అని చెప్తాడు. ఎంతో నష్టపోయినాడు. 32వ అధ్యాయంలో ఆదికాండం, దేవుడు దర్శించి యాకోబు తొడగూటి మీద కొట్టి యాకోబును ఆశీర్వదించి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చడమే అది నిజమైన ఆశీర్వాదం. అప్పుడు దాకా ఆశీర్వాదం పొందాడు అనుకుంటున్నాం, కానీ అది నిజమైన ఆశీర్వాదం కాదు. కాబట్టి ప్రియులారా, యాకోబు కూడా ఏం చేశాడంటే చేసేది ఒకటి చేసి చెప్పేది ఒకటి చెప్తూ వచ్చినాడు. తద్వారా యాకోబు నష్టపోయినాడు 20 సంవత్సరాలు. అందుకే ఇదే ఆదికాండం 41వ అధ్యాయానికి వచ్చినప్పుడు 41, 45 అనుకుంటా, అక్కడ ఫరో ఎదుట నిలబడతాడు యాకోబు వచ్చి. అప్పుడు అడుగుతాడు ఏమనంటే, నీవు జీవించిన దినాలెన్ని అని అడిగితే ఆయన చెప్తాడు, నేను యాత్ర చేసిన సంవత్సరములు అనేకము, జీవించిన దినాలు కొద్దిగానే అని చెప్తాడు. ఎందుకు అట్లా చెప్పినాడంటే, యాకోబు ఆశీర్వాదం కోసం ఉన్నది ఒకటి లేనిది ఒకటి చెప్పి పారిపోయిగా యాత్ర చేయడం మొదలుపెట్టి తిరగడం మొదలుపెట్టి నెమ్మది లేకుండా. అయితే జీవించడం అంటే దేవుని నమ్మి దేవుని కొరకు జీవించిన కాలం కొద్దిగా అని చెప్పినాడు. ప్రియులారా, మనము చేసేదే మనం చెప్పాలి, చెప్పిందే చేయాలి. చాలాసార్లు మనం చెప్పేది ఒకటి చెప్తాం, చేసేది ఒకటి చేస్తాం. తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో సౌలు కూడా అట్లే ప్రవర్తిస్తాడు. చూడండి, 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఒకానొక దినమున పిలిచి వినుము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. 3 కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి కొంచెలనేమి గార్ధములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా ఏం చెప్పాడంటే, అమాలేకీయులను అందరినీ హతము చేయము అని చెబితే సౌలు వెళ్ళాడు. కానీ సౌలు ఏం చేశాడండి? చూడండి 9వ వచనం. జనులను కోడి అగగును గొర్రెల్లోనూ ఎడ్లలోనూ క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ దేవుడు ఏం చెప్పాడు? అన్నీ నాశనం చేయమంటే, కానీ క్రొవ్విన వాటిని మంచి వాటిని నిర్మూలము చేయలేదు. అయితే చేయకుండా వచ్చి ఏం చెప్తాడు సమూయేలుతో? చూడండి, ఏమంటాడంటే 13వ వచనం. తర్వాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేనేం చేశాను? నెరవేర్చితిననగా. అంటే సౌలు చెప్పేది ఒకటి, చేసింది ఒకటిగా కనపడుతుంది. దేవుడేమో అన్నిటినీ అందరినీ హతము చేయమంటే కొన్నిటిని ఉండనిచ్చి ఇప్పుడు సమూయేలు దగ్గరకు వచ్చి ఏమంటాడంటే, యెహోవా ఆజ్ఞను నేనేం చేశాను? నెరవేర్చితిని. నెరవేర్చకుండానే ప్రియులారా నెరవేర్చానని చెప్తున్నాడు. కింద మనం చదువుతాం. మరి నాకు వినపడుతున్న
ఆ రంకెలేంది, ఆ శబ్దాలు ఏందంటే అప్పుడు అంటాడు, అవి జనులు దేవునికి బలి అర్పించడానికి వాళ్ళు తెచ్చినారని చెప్తున్నాడు. అప్పుడు కింద అంటాడు, దేవుడు చెప్పిన మాట వినడం శ్రేష్టమా, బలులు అర్పించడము శ్రేష్టం. దేవుడు చెప్పింది వినకుండా దేవునికి అర్పించే బలుల యందు దేవునికి ఇష్టం ఉండదు అన్నాడు. ప్రియులారా, ఇక్కడ సౌలు కూడా ఎట్లున్నాడంటే ఆయన చేసింది ఒకటి, వచ్చి చెప్పుకునేది మరొకటి చెప్పుకుంటున్నాడు. అందుకే మనకు సమూయేలు మొదటి గ్రంథం అంతా చదివితే సౌలు జీవితంలో ఎంత నష్టపోయాడో మనకు తెలుసు. అందుకనే దావీదు జీవితంలో, యాకోబు జీవితంలో, సౌలు జీవితంలో, ఇంకా బైబిల్లో అనేక మంది జీవితాల్లో వాళ్ళు చేసింది ఒకటి, వాళ్ళు చెప్పుకున్నది ఒకటి అయినప్పుడు వాళ్ళకు కలిగిన నష్టం ఎంతో మనం చూస్తాం. అందుకే దావీదు సమస్తాన్ని కోల్పోవడానికి 4వ కారణం ఏంటంటే, ఆయన ఒక ప్రాంతానికి పోయి అక్కడ అందరినీ చంపేసి దోసుకొని వచ్చి ఆకీస్ అడిగితేనేమో ఏం చెప్తున్నాడంటే, నేను ఫలాని స్థలానికి వెళ్ళి జ్వరపడి వచ్చానని చెప్తున్నాడు. అంటే ఆయన చేసింది ఒకటి, ఆయన చెప్పుకునేది ఒకటి చెప్తున్నాడు. అందుకే దావీదు చాలా నష్టపోయినాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా మనం చేసిందే మనము చెప్పాలి, చెప్పిందే మనం చేసి ఉండాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మనం వెనకాల చేసేది ఒకటి, ముందు చెప్పేది ఒకటి చెప్పుకుంటే చివరికి ఏమైపోతామంటే సమస్తము దావీదు కోల్పోయినట్లే. నీ జీవితము, నా జీవితం సమస్తము నష్టపోతా. ప్రియులారా, ఎప్పుడైతే దావీదు ఇలా ప్రవర్తిస్తూ వచ్చినాడో చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 2 మాటలు చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం 27వ అధ్యాయము 11వ వచనం. అలాగు దావీదు చేయుచు వచ్చెను, అతడు ఫిలిష్తీయుల దేశంలో నివసించినంత కాలము ఈ ప్రకారముగా చేయునని తమ్మును గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానము తేగల మగవానినైనను ఆడుదానునైనను దావీదు బ్రతకనీయలేదు. 11వ వచనములో దావీదు అలాగున చేయుచు వచ్చాను. అలాగు చేయుచు వచ్చినట్టు ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు ఇట్లనే చేస్తూ వచ్చినాడు. అట్లా చేయడం ద్వారా 12వ వచనం, దావీదు తన జనులైన ఇశ్రాయేలీయులు తన యందు బొత్తిగా అసహ్యపడినట్లు చేశాను. దావీదు చేసేది తనతో ఉన్న జనులకి ఏం పుట్టిందంట? అసహ్యం పుట్టింది. 31వ అధ్యాయంలో అమాలేకీయులు వచ్చి అంత ఎత్తుకొని పోతే రాళ్ళు ఎందుకు తీసుకున్నారు తెలుసా? ఇందుకే. దావీదు చేసేది గమనిస్తున్నారు వీళ్ళంతా. దావీదుతో 600 మంది ఉన్నారు, వాళ్ళు గమనిస్తున్నారు, ఏంది మన గురువు గారు ఇట్లా చేస్తున్నారే. మంచోడే దావీదు, గొలియాతును చంపి ఇశ్రాయేలుకి రక్షణ తెచ్చినవాడు, దేవుని చేత అభిషేకపడినవాడు, సుబుద్ధి కలిగిన వాడు, సౌలు తరిమిన సంపదని మనకే చెప్పినాడు. ఇప్పుడు ఒకచోటికి పోయి చంపేసి ఇంకోచోట అని చెప్తున్నాడు. మగోళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు అందరినీ చంపేస్తున్నాడు. ఈయన ఇట్లా తరచుగా చేస్తే ఏంది ఇట్లా చేస్తున్నాడే అని తన జనులు అసహ్యపడేటట్లు చేసినాడంట. కాబట్టి ప్రియులారా, మనం చేసేటివి మనం గుర్తుపెట్టుకోవాలి. మన చుట్టూ ఉండేటోళ్ళు కూడా ఏం చేస్తారు? మనల్ని గమనిస్తూ ఉంటారు. మనం చేసే పనులు మన చుట్టూ ఉన్న వాళ్ళు చూసి ఏం చేయాలంటే మనల్ని మెచ్చుకునేటట్లు ఉండాలి, మనను గౌరవించేటట్లు ఉండాలి. కానీ రాళ్ళు తీసుకొని మన మీద తిరగబోయేటట్టు ఉంటే, దేవుడే దావీదు పట్ల ప్రేమ కలిగి దావీదును కాపాడుతూ వచ్చాడు. కానీ దేవుడే గనక వదిలిపెట్టేస్తే దావీదు ఏమైపోవును? దావీదును ప్రేమించినాడు దేవుడు కోరుకున్నాడు, తప్పిపోయినా కోరుకున్నాడు గనక దావీదును రక్షిస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రియులారా, దావీదు సమస్తాన్ని కోల్పోవడానికి కారణం ఏంటంటే, 4వదిగా ఆయన ఒకటి చేసి ఒకటి చెప్తూ
తన ప్రజల దృష్టిలో చెడ్డవాడుగా కనపడిపోతున్నాడు. అయితే ప్రజల దృష్టిలోనేమో తన ప్రజల దృష్టిలో అసహ్యుడుగా కనపడుతున్నాడు. కానీ ఆకీషు దృష్టిలో ఎట్లున్నాడు? కింద చదవండి. అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని ఆకీషు దావీదు మాట నమ్మెను. ఆకీషు ఏమనుకుంటున్నాడు? ఇంకా దావీదు సదాకాలం నాకు ఎట్లుంటాడు? దాసుడుగా ఉంటాడు. అంటే ఈయన నేను ఫలానా చోటుకి పోయొచ్చాను, ఫలానా చోట జ్వరపడ్డాను అని చెప్పిన మాట ఎందుకు నమ్మాడంటే, ఆయన మొదట చెప్పింది ఏంటి? 10వ వచనంలో యోధా దేశానికి వెళ్ళి అన్నాడు. యూదులకి ఫిలిస్తీన్లకి ఏంటంటే శత్రుత్వం కదా. అందుకనే నేను అక్కడ జ్వరపడ్డాను అనేసరికి వాళ్ళని చంపి దోసుకొని వచ్చానంటే, అబ్బా మంచివారు దావీదు, ఇక నాకు శత్రువులుగా ఉన్న వాళ్ళని చంపేసి వచ్చాడంటే ఇప్పుడు దావీదు ఇంకా నాకు చిరకాలం దాసుడిగా ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. అంటే దావీదు ఎట్లా తయారైపోయినాడంటే శత్రువుకి అనుకూలమైపోయినాడు, దేవుని ప్రజల దృష్టిలో అసహ్యంగా తయారైపోయినాడు. అందుకనే దావీదుకి బుద్ధి రావడానికి ప్రియులారా అమాలేకుల్ని తీసుకొని వచ్చి సిక్లగును తగలబెట్టి భార్య పిల్లల ఆస్తి అంతా తీసుకుని పోయేటట్లు చేసినాడు. మన జీవితంలో కూడా మనము చేసేది ఒకటి చేసి మనం ఒకటి చెప్పుకుంటా పిల్లరా లోకములో దేవుని పిల్లల దృష్టిలో దేవుని దృష్టిలో చెడ్డవారంగా లోకంలో ఉండే మనుషులకు అనుకూలంగా మనం పోతే చివరికి మనము సమస్తాన్ని ఏం కావాల్సి వస్తుంది? కోల్పోవలసి వస్తుంది. మనము ఏది ఏమైనా కానీ దేవుడు మెచ్చుకునేటట్లు మనం ఉండాలి. దేవుని నమ్మిన ప్రజల దృష్టిలో మనం మంచివారమని మంచి పేరు తెచ్చుకోవాలి. బైబిల్లో కొరింథీయులకు పౌలు రాస్తా అంటాడు, ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు అంటాడు. కాబట్టి మన ప్రభువు మనల్ని మెచ్చుకోవాలి. కనుక దావీదు తప్పిపోయాడు, సొంత ఆలోచనతో పోయాడు, రాజును ఆశ్రయించాడు, రాజుకు దాసుడైపోయాడు, రాజుకు అనుకూలంగా తయారైపోయినాడు. ఎందుకంటే చేసేది ఒకటి చెప్పేది ఒకటి చెప్పుకుంటూ తన ప్రజల దృష్టిలో అసహ్యుడు అయిపోయినాడు, ఆకీసు రాజు దృష్టిలో మంచోడు అయిపోయాడు. కనుక దేవుడు బుద్ధి రావడానికి తనకు కలిగినదంతా తీసేసి ఏడవలేనంతగా ఏడిపించి అలాంటి పరిస్థితుల్లో తిరిగి దావీదు దేవుణ్ణి వేడుకునేసరికి నిజంగా దేవుడు ఎంత మంచోడంటే పిల్లరా అంత నష్టపోయిన దావీదు ప్రేమ కలిగిన దేవుడు తన వైపు తిరగంగానే దావీదుకు ఎంత సమాధానకరమైన జవాబు ఇచ్చాడంటే, నువ్వు తరము నష్టపోయినదంతా తిరిగి సమకూర్చుకుంటావని చెప్పి చివరికి దావీదును నష్టపోయిందంతా కూడా సమకూర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.